సార్ ఇప్పుడు ఈరోజు మోడీ గారు మన రాష్ట్రంకి వస్తున్నారు. వచ్చి 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకి ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? మంచిదే, మన రాష్ట్రానికి మంచిదే. ఇంతకుముందు 5 ఏళ్ళు జరిగిన నష్టాన్ని వీటి వాటి ద్వారా పూడించుకోవచ్చు. అంటే ఎప్పటి నుండో ఉన్న ఏదైతే రైల్వే జోన్ అంశం కావచ్చు, విశాఖ రైల్వే జోన్, విశాఖ కేంద్ర, అది కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి కూడా క్లారిఫికేషన్ రావాలి. అంటే ప్రైవేటైజేషన్ కాకుండా సెయిల్లో కలిపితే, నేను సెయిల్లోనే చేశాను, సెయిల్లో కలిపితే మనకు వాటికి రా మెటీరియల్ కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. దాంతోపాటు ఇది కూడా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల అంటే ఎప్పటి నుండి ఉన్న చాలా హామీలు ఈరోజు నెరవేర్చబోతున్నారు. అంటే రైల్వే జోన్ కోసం ఎప్పటి నుండో పోరాడుతున్నారు. గత 5 ఏళ్ళు కూడా సాధ్యం కాలేదు. ఈ రోజు దానికి భూమి పూజ కూడా చేయబోతున్నారు రైల్వే జోన్ కార్యాలయానికి. మంచిదే, మనకు ఆంధ్రప్రదేశ్కి చాలా మంచిది. అదే సార్, ఇప్పుడు గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయిపోతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది సార్? బాగుంది. అంటే ఇంకా అభివృద్ధి చేయాలి. అంటే సంక్షేమ పథకాల కన్నా కూడా అభివృద్ధి పథకాల వైపు ఎక్కువ పెట్టాలి. అంటే మనం ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు చూసుకుంటే మనకు గ్రోత్ బాగుంటుంది. సంక్షేమం వల్లనే ఏం ఉపయోగం ఉండదు, డబ్బులు పంచడమే అవుతుంది. అది నా అభిప్రాయం. 5 ఏళ్ళలో మరి అభివృద్ధి చెందుతుంది అంటారా ఆంధ్రప్రదేశ్? తప్పకుండా చెందుతుంది, తప్పకుండా. చంద్రబాబు నాయుడు ఏమో విజన్ 2047 అంటున్నాడు, అవుతుందా? తప్పకుండా అవుతుంది. ఏంటి సార్ గత గవర్నమెంట్లో అసలు ఏం జరిగింది? గత 5 ఏళ్ళు ఏం జరిగిందంటే ఒక స్మాల్ చెప్పండి. రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందులోనూ నెగిటివ్ గ్రోత్ ఉంది మనకంతే. ఒక ఇండస్ట్రీస్ రాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు, అంతా నెగిటివ్ గ్రోత్. అది ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్? రోడ్లు అన్ని గుంతలన్నీ పూడుస్తున్నాం అని చెప్తున్నారు, పూడుస్తున్నారు. మనం సిటీల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా చూస్తున్నాం, తార్ రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో అంటే పెట్టుబడులు రాలేదు, అభివృద్ధి లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు అభివృద్ధి అంటే పెట్టుబడులు వస్తాయంటారా ఈ 5 ఏళ్ళలో? తప్పకుండా వస్తాయి, వస్తాయి. ముఖ్యంగా ముందు రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. అంటే 3 రాజధానులు అని చెప్పారు. ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతిగా ప్రకటించారు. సో అమరావతి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఏం చెప్తారు? చాలా బాగుంటుంది. మనకు దాదాపు హైదరాబాద్ లెవెల్లో, బెంగళూరు, చెన్నై లెవెల్లో వచ్చి మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా అవుతుంది మనకు భారతదేశంలో. సార్ ఈరోజు మోడీ గారు రాబోతున్నారు. మోడీ గారు వచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు విశాఖ కేంద్రంగా. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? వస్తే మంచిదే కండి. పెద్ద ఆయన మన రాష్ట్రానికి రావటం మంచి పరిణామం, మంచిగా జరిగింది అనుకుంటున్నాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఏమన్నా కత్తి మంచి నిధులు ఏదైనా వదిలితే బాగుంటుందని, రాజధాని గురించి కానీ, పోలవరం గురించి కానీ, అలాంటివి ఏమన్నా డబ్బులు ఏమన్నా ఎలవ చేస్తే అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే చెప్తున్నారు 2 లక్షల కోట్లకు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అంటున్నారు. ముందు కేంద్రాన్ని వదలాలిగా, వదిలినప్పుడే అభివృద్ధి జరిగేది. మాటలే కానీ. ఎలా ఉందండి 6-7 నెలల పరిపాలన చూస్తుంటే బాబు గారిది ఏమనిపిస్తుంది? పరిపాలన అయితే బాగానే ఉందండి, మరి బాగానే ఉంది. బాగానే ఎట్లా ఉండదండి? గతంలో ఎక్కడిదక్కడే తమ్మించిపోయిందిగా. ఒక గోతులు పుడుతం లేదు, ఒక ఇసుక అమ్ముకోవటం, మందు అమ్ముకోవటం, డూప్లికేట్ మందు అమ్ముకోవటం, అంతా ఇదిగా ఉండేది. ఇప్పుడే గాడిన పడుతుంది కొద్దిగా. రైతులకు ఎలా ఉందండి? ఇప్పుడు ఏం పంటలు పండిస్తుంటారు మీరు? మేము అన్నీ పండిస్తామండి. వంగ తోట, బెండ తోటలో, సొర తోటలో. అది పల్లెటూరు ఏరియాగా అన్ని బాగానే పండుతాం. వేస్తుంటారా మీ సైడ్? అబ్బో ఊరి గట్టిగా పండింది ఈ సంవత్సరం. 40 కాడికి అయినాయి. బాగా తెగుళ్ళు పోయినాయి. 40 కాడికి అయినాయి ఎకరానికి. మరి వరి వడ్లు మిల్లుకి తోలగా, అంటే మిల్లుకి పంపించగానే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి అంటే నిజమేనా? అంటే పడుతున్నాయి. అది వరకు 4 నెలలు 5 నెలలు ఉండేది అయితే 5 నెలలకు కూడా పడలా. ఇప్పుడు ఎంబడే పడుతున్నాయి. మాకు మొన్న ఎంబడే పడ్డాయి 3వ రోజు. ఇంకా ట్రావెలింగ్ ఛార్జీలు అంటే ఈ కూలీ ఇవన్నీ ఇస్తున్నారంట కదా? అవన్నీ మామూలే. డబ్బులు మాత్రం తిప్పి కూడా ఎంబడే ఇస్తున్నారు. గతంలో ఎంబడే పడేవి కదా? మునుపు నీడు 6 నెలలు 7 నెలలు తిరిగి ఇసుగు పుట్టింది. పల్లెటూరులో అంటున్నారు. మరి సిటీకి రావడానికి మీకు రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయా? మొన్న ఈ మధ్య గుంటలు పూడిపారండి. అంటే ఈ మధ్య గుంటలు పూడ్చారు. ఇంతకుముందు ఎలా ఉండేవి? ఇంతకుముందు బాగా ఇదిగా ఉండే గుంటలు. మాకు అక్కడ ఆత్కూరు దగ్గర, ముచ్చాలంపాటి దగ్గర వంతెన కొట్టుకుపోయింది. ఆ వంతెన కూడా ఒకటి పోపిస్తే నెంబర్ 1గా బాగుంటుంది. ప్రాంతం కొట్టి బాబు గారి పాలన నెంబర్ 1గా ఉందండి.